తెలంగాణ సిపిజెడ్ 2025 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి వెబ్సైట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మనకు సిపిజెడ్ 2025కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. అండ్ మనకు 13th జూన్ 2025న ఈ యొక్క సిపిజెడ్కి సంబంధించిన నోటిఫికేషన్ మనము పేపర్ ప్రెస్ నోట్లో చూడడం జరిగింది. అండ్ అదేవిధంగా సో కన్వీనర్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సిపిజెడ్ 2025 వచ్చేసి సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని పీజీలో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా బీఎడ్ బీపీఎడ్ కంప్లీట్ చేసుకొని ఎంఈడ్ ఎంపీఎడ్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కావచ్చు, అండ్ అదర్ కోర్సెస్ లైక్ మీరు ఎంఎల్ఐసి కావచ్చు, బిఎల్ఐసి కావచ్చు, మాస్టర్ ఆఫ్ సోషియాలజీ కావచ్చు, అండ్ దెన్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క ఆస్పిరెంట్స్ వచ్చేసి సిపిజెడ్ 2025 యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఉండే. దట్ ఈస్ 18th జూన్ 2025 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావాల్సి ఉండే. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఇంకా మనకు వెబ్సైట్ అయితే ఎనేబుల్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్. మేబీ మనకు సో 19th రోజు కానీ 20th రోజు కానీ ఈ యొక్క వెబ్సైట్ అనేది పూర్తిగా అప్డేట్ అయితే కావచ్చు. సో వన్స్ వెబ్సైట్ ఎనేబుల్ అయిన తర్వాత మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. లైక్ మీరు సిపిజెడ్ 2025కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటూ ఆ వీడియోలో మేము డీటెయిల్గా ఎలాబొరేట్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు ఆ వీడియో అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ మీకు సిపిజెడ్కి సంబంధించి ప్రజెంట్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన యొక్క వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ మేము చేసే వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సో మనం ఇక్కడ టాపిక్ గురించి ఉన్నాం కాబట్టి సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి సార్ అంటూ కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉండదు జనరల్గా. బట్ మీకు ఇక్కడ ఏంటంటే డీటెయిల్స్ అయితే తెలవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ డీటెయిల్స్ ఉండాలి, ఇంటర్మీడియట్ మెమో ప్రకారం మీ డీటెయిల్స్ ఉండాలి, డిగ్రీ మెమో ప్రకారం మీ డీటెయిల్స్ ఉండాలి, అండ్ ఒకవేళ మీరు ఎంఈడి ఎంపీఎడ్కి అప్లై చేస్తున్నట్టయితే బీఈడి మెమో ప్రకారం మీ డీటెయిల్స్ ఉండాలి, ఫాస్ట్ ఫోటో సిగ్నేచర్ ఉండాలి. ఈ థింగ్స్ ఉన్నట్టయితే మీరు అప్లికేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. లేదు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఏ కావాలా సార్ అంటే డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉండదు. సో మీకు ఇక్కడ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి ప్రకారం మీ పేరు, ఎస్ఎస్సి ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి ప్రకారం ఫాదర్ నేము, ఎస్ఎస్సి ప్రకారం మదర్ నేము, ఈ థింగ్స్ అనేవి మనము సో డీటెయిల్స్లో ఫిల్ చేస్తాము. అండ్ దీంతో పాటు నెక్స్ట్ ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేశారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారనే డీటెయిల్స్ అవసరం వస్తాయి. తర్వాత మనకు సంబంధించి డిగ్రీ డీటెయిల్స్ కూడా అవసరం వస్తాయి. సో ఇలా టోటల్గా మీకు ప్రజెంట్ మీరు ఏ కోర్స్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ కోర్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వరకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను పీజీకి అప్లై చేయాలి కాబట్టి సార్ డిగ్రీ 6th సెమిస్టర్ రీసెంట్గా రాసాము, ఇంకా మాకు రిజల్ట్ రాలేదు, మేము ఏ విధంగా అప్లై చేసుకోవాలంటారు. సో రిజల్ట్ వచ్చినా రాకపోయినా ప్రతి ఆస్పిరెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ రిజల్ట్ రీసెంట్గా వచ్చింది, మీరు ఇప్పుడు డిగ్రీ చేయాలనుకోవట్లేరు, ఇక్కడ మీరు సో ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలనుకున్నట్టయితే సో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో పీజీలో జాయిన్ అవ్వాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు అప్లికేషన్ ప్రాసెస్లో అయితే. అండ్ మనం అప్లికేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా ప్రజెంట్ మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే.